It's about the top stories and headlines. ఇక బులెటిన్ డీటెయిల్స్ లోకి వెళ్తే వరుణుడు కరుణించట్లేదు, నేల తల్లిని పలకరించట్లేదు. ఋతుపవనాలు కొంత విస్తరించినా ఫలితం మాత్రం కనిపించట్లేదు. నైరుతి ఋతుపవనాలు ముందుకు కదలకుండా మారం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరువు ఛాయలు ఉరుముకొస్తున్నాయి. వానజాడ లేక అన్నదాతల్లో ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. మబ్బులు మొహం చాటేయడంతో ఇప్పటికైతే ఖరీఫ్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే 38% తక్కువ వర్షపాతం నమోదైంది. దక్షిణాదిన మరింత గడ్డు పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో సాధారణం కన్నా దాదాపు 70%, తెలంగాణలో 46% తక్కువ వర్షపాతం నమోదైంది. జూలై తొలి 2 వారాల్లో ఈ పరిస్థితి మారకుంటే ఇక ఖరీఫ్ను కరువు ఆక్రమించినట్టే. కొన్ని చోట్ల ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఎగువ రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి బేసిన్లలోని రిజర్వాయర్లలో నీటి మట్టం గతేడాదితో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నైరుతి రుతుపవనాలు విస్తరించినా అనువైన వాతావరణ పరిస్థితులు ఏర్పడక వర్షాలు ఆశించిన మేర కురవడం లేదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ వర్షపాతం కారణంగా దేశవ్యాప్తంగా పంటల సాగు ఊపందుకోలేదు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉండవచ్చునన్న వాతావరణ నిపుణుల అంచనాలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. ఈ ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ఉంటుందనుకున్న అన్నదాతకు వరుణుడు మోహం చాటేయడంతో తీవ్ర నిరాశ మిగిలింది. వేల రూపాయలు ఖర్చు పెట్టి పత్తి సాగు చేసిన రైతులు మొలకలను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. పత్తి మొలకలను కాపాడుకునేందుకు అన్నదాత పడుతున్న కష్టాలివి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. ఖరీఫ్ వర్షాలు పడతాయనే ఆశతో అధిక సంఖ్యలో రైతులు పత్తి సాగు చేశారు. వారం రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో చాలా వరకు విత్తనాలు భూమిలోనే పురుగు పట్టిపోతున్నాయి. అక్కడక్కడా మొలిచిన మొలకలను కాపాడుకునేందుకు అన్నదాతలు ఇలా భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఎండవేడికి మొలకలు మాడిపోకూడదనే ఉద్దేశంతో ఇలా బిందెలతో నీళ్లు తెచ్చిపోస్తున్నారు. 4 ఎకరాలు పెడితే ఒక గింజ మొలవలేదు. మొలవకుంటుంటే నీళ్లు తెచ్చి పోసినాం. మొలవ ఎంత పోసినా వాన లేదు, ఏమి లేదు, ఆగం అయిపోతాను. మేము గిన్ని వేలు పెట్టుకుంటే ఏం బాగుపడతాం, ఏం చేస్తాం. ఇప్పుడు పిండి బస్తాల ధర చూడకపోతే 1500 బస్తా. ఆ సాములకు ఏమన్నా నష్టం, గింత నష్టం అయింది. 1000 రూపాయలకు ఒక గింజ పత్తి గింజలు సంచున్నాయి. మేము ఇప్పుడు ఎక్కడ ఇచ్చలు తేవాలి, ఏం తేవాలి, మేము ఎట్లా బాగుపడాలి. పత్తి విత్తనాలను సైతం సబ్సిడీపై అందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. సాక్షి న్యూస్, వరంగల్.